ఫస్ట్ టాపిక్ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన గురుకులాలు కాంగ్రెస్ పాలనలో దీనావస్థలో కనిపిస్తున్నాయి. విద్యార్థుల వరుస మరణాలు, ఫుడ్ పాయిజన్ ఘటనలు గురుకులాల ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. రెండో టాపిక్ మెస్సీ ఫుట్బాల్ ఆట కోసం రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నాడు. అసలు 2 ఏళ్ల నుంచి గుర్తురాని తెలంగాణ ఇప్పుడెలా గుర్తొచ్చింది? ఇన్నాళ్లు ముఖం చాటేసి ఆఫ్టర్ ఆల్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం వస్తావా మిస్టర్ రాహుల్? ఏం ఉద్ధరించావని ఇప్పుడు తెలంగాణకు వస్తున్నావు? టాప్ 4 లో మూడో టాపిక్ ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కపట నాటకం బయటపడింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ప్రత్యక్షమైన కడియం శ్రీహరి ఫిరాయింపు అంశంపై మాట్లాడేందుకు నిరాకరించాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాటవేశాడు. నాలుగో టాపిక్ రెండో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రెండో విడతలో 4,332 పంచాయతీలు, 38,322 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ మొదలు కానుంది. సాయంత్రానికల్లా ఫలితాలు వెల్లడి కానున్నాయి. టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. గురుకులాల్లో పెడుతుంది అన్నమా విషమా, గుండె కరగడం లేదా గుంపు మేస్త్రి. టాప్ 2 న్యూస్ చూస్తే 2 ఏళ్ల నుంచి గుర్తురాని తెలంగాణ ఇప్పుడెలా గుర్తొచ్చింది రాహుల్. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. కడియం కపట నాటకం, ఫిరాయింపుల ఇష్యూ తన కూతురికే తెలుసట. టాప్ 4 విషయానికి వస్తే రెండో విడతకు సర్వం సిద్ధం, కాంగ్రెస్ కు గుణపం దింపుతామంటున్న పల్లెలు. మరొకసారి టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. టాప్ 1 న్యూస్ చూద్దాం. గురుకులాల్లో పెడుతుంది అన్నమా విషమా, గుండె కరగడం లేదా గుంపు మేస్త్రి. టాప్ 2 న్యూస్ చూస్తే 2 ఏళ్ల నుంచి గుర్తురాని తెలంగాణ ఇప్పుడెలా గుర్తొచ్చింది రాహుల్. టాప్ 3 హెడ్లైన్స్ చూస్తున్నాం. కడియం కపట నాటకం, ఫిరాయింపుల ఇష్యూ తన కూతురికే తెలుసట. టాప్ 4 చూస్తున్నాం. రెండో విడతకు సర్వం సిద్ధం, కాంగ్రెస్ కు గుణపం దింపుతామంటున్న పల్లెలు.